150 సంవత్సరాల క్రితం వందే మాతర గీతం అప్పట్లో 6 చరణాలు మేమంతా నేర్చుకున్నది 2 చరణాలే. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. మీరు మొత్తం 6 చరణాలు ఇప్పుడు నేర్చుకోవడం జరుగుతుంది. మేము కూడా త్వరలో ఖచ్చితంగా మీలాగే 6 చరణాలు కూడా నేర్చుకుంటాం. ఈరోజు మనం ఇక్కడ కలిసిన రోజు ఒక గొప్ప విశేషం ఏమిటంటే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. వందే మాతర గీతంలోని మొత్తం 6 చరణాలు జాతీయ గీతంగా గతంలో పార్లమెంట్ పాస్ చేసిన దాన్ని రాష్ట్రపతి అనుమతి పొందింది ఈ రోజు మధ్యాహ్నమే ఆర్డర్ వచ్చింది. అదే రోజు మనం కాకతాళీయంగా ఇక్కడ కలుసుకోవడం అనేది నిజంగా చరిత్రాత్మకం. ఈరోజు ఇంత చరిత్రాత్మకమైన రోజున ఈ వందే మాతరం మీద జరిగిన సమావేశం మన రాష్ట్రంలో ఎస్ఆర్కేఆర్ కాలేజే కావడం, అందులో మీ అందరితో పాటు మేమందరం భాగస్వాములు కావడం చాలా చాలా గర్వకారణంగా ఉంది. వందే మాతరం అంటే భారతదేశం పరాయి పీడనలో పాలనలో ఉన్నప్పుడు నీ తల్లికి నువ్వు నమస్కరించు, నీ తల్లి భారత మాత అనే ఒక నామకరణంతో దేశభక్తితో ప్రజలందరినీ భాషలకు అతీతంగా ఒకటిగా చేసింది ఈ వందే మాతరం అనే ఒక గొప్ప గీతం. ఎన్ని దశాబ్దాలైనా, ఇంకో 50 సంవత్సరాల్లో 2 శతాబ్దాలైనా మనందరినీ కలిపి ఉంచేది ఈ వందే మాతర గీతం. అదే రోజు పెద్దలు ప్రధాని నరేంద్ర మోడీ గారు నషాముక్త్ భారత్ ఈ మధ్య ఆ కార్యక్రమం చేపట్టి యువత మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలి అనే ఒక చక్కని సందేశాన్ని కూడా దేశమంతా ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యేగా నా ఉన్ని నియోజకవర్గంలో పిల్లలు డైవర్ట్ అవ్వకుండా, అంటే మీ చదువుకునే సమయంలో చదువుకుంటూ మీ స్కూళ్ళల్లో కానీ ఎక్కడైనా ఓపెన్ ప్లేస్ ఉండి ఉపయోగాలు లేకుండా ఉంటే అక్కడ చక్కని క్రీడా ప్రాంగణాలు, క్రికెట్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, ఇటువంటివన్నీ ఒక చక్కని ఫెసిలిటీని క్రియేట్ చేయడానికి ముందుగా ఉండిలో ప్రారంభించాం. రాబోయే 2 నెలల్లో అన్ని మండల హెడ్ క్వార్టర్స్ లో కూడా ఇటువంటి కార్యక్రమం యువత చెడు మార్గాల వైపు వెళ్ళే అవకాశం కూడా ఇవ్వకుండా, ఎందుకంటే ఫుల్ ఆఫ్ ఎనర్జీతో ఉన్న జెన్జీ మీరు ఫుల్ ఆఫ్ ఎనర్జీ, మీరు సరైన మార్గంలో ఉండాలి అంటే క్రీడల్లో మీకున్న ఆసక్తికి తగిన అవకాశాలు కూడా ఉండాలి ఆడుకోవడానికి. మనందరం ఇక్కడ 150 సంవత్సరాల వందే మాతరాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాం. ఇందాక వందే మాతరం పాడుతుంటే మనందరికీ అందులో సగమే వచ్చు. మన స్కూల్స్లో చిన్నప్పటి నుంచి కూడా పూర్తి వందే మాతరం నేర్పించలా. అయితే నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చాక పూర్తి వందే మాతరాన్ని ఖచ్చితంగా అన్ని స్కూల్స్లో, అన్ని పాఠశాలల్లో, అన్ని చోట్ల పూర్తి వందే మాతరం పాడాలని పార్లమెంట్లో ఒక బిల్ పాస్ చేయడం జరిగింది. రేపు ఆగస్టు 15ని చారిత్రాత్మక ఎర్రకోటలో పూర్తి వందే మాతరం ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా దాన్ని పాడబోతున్నారు.